ఏజ్ 40. మీ ఏజ్ కాదండి, మీ అబ్బాయి ఏజ్. నాకు అబ్బాయా? అబ్బాయి ఉండాలంటే పెళ్ళి అవ్వాలి కదా. మీకు పెళ్ళి అవ్వలేదా? పెళ్ళైతే నీ దగ్గరికి ఎందుకు వస్తా? అంటే ఇప్పుడు నేను సంబంధం చూడాల్సింది నాకే. సార్. ఈ వయసులో పెళ్ళండి సార్. కష్టమంటావా? ఆ, అయితే ఏజ్ 25 అని చెప్పేసి ఎంగు ఫోటో పెట్టేసాయి. 25 మీకు ఏ కష్టమా? 25 అని ఎంటర్ చేయండి. ప్రొఫెషన్ ఏం చేయను. ఏం చేయవా? మా తాతలు సంపాదించిన సొమ్మంతా చాలా ఉంది. ఎంత ఎలా ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంటా. మీ ఇంట్రెస్ట్? పేకాట, బెట్టింగ్స్, రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్సా? కొంపతీసి చేస్తారా? చూస్తుంటా. బతికించారు. అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి 22-25 మధ్యలో ఉండాలి. మరి చిన్నపిల్ల అయిపోతుందేమో కదండి. నాకు ప్రాబ్లం లేదు. నేనన్నది ఆ అమ్మాయికి ప్రాబ్లం అవుతుందేమోనండి. ఏంటి? ఇంకేమైనా క్వాలిటీస్ ఉంటే టైప్ చేసుకోండి సార్. పొడవైన జుట్టు, అందమైన కళ్ళు, అబ్బో, చిట్టి పెదాలు, ఉచ్చి బుగ్గులు. ఒక్క నిమిషం సార్. ఆ? ఆ? ఛ. సరే అండి, మీకు సంబంధం చూశాక ఇన్ఫార్మ్ చేస్తాను. త్వరగా దొరుకుతుంది కదా? జన్మలో దొరకదు. దొరుకుతుందండి. అప్పుడే సంబంధం దొరికిందా? నాకు తెలుసు దొరుకుతుందని. ఇంత ఏజ్ ఉన్నా కూడా ఎలా ఓకే చేశారబ్బా? అది ఆస్తికున్న గొప్పతనం. ఉంటా. ఈ అంకుల్కి సంబంధం ఎలా దొరికిందిరా? ఆస్తుంటే అంతేనేమో. హలో. హలో అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏంటి గుర్తుపట్టలేదా? అదే ఆలోచిస్తున్నా. ఇదేనా నీకు నాకున్న ఫ్రెండ్షిప్? ఏయ్, మీరా? గుర్తుపట్టావా? గుర్తుపట్టాను. 1 year బ్యాక్ మేమే కదండి మీకు మ్యాచ్ సెట్ చేసింది. ఎస్. ఎలా ఉన్నారు? ఫ్యామిలీ అంతా హ్యాపీ అయినా? మనం కలిపితే చాలా హ్యాపీగా ఉంటారని తెలుసండి. హ్యాపీగా ఉంటే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తా చెప్పు? అవును కదా. ఏంటి ఇలా వచ్చారు? మేము విడాకులు తీసుకున్నాం. విడాకులా? ఎందుకు? వర్కౌట్ అవ్వట్లేదు, విడాకులు ఇచ్చేసా. వర్కౌట్ అవ్వకపోవడం ఏంటండి? మీ ఇష్టాలని మ్యాచ్ అయ్యానే కదా మీరు పెళ్లి చేసుకుంది. అదే కదా ఇప్పుడు ప్రాబ్లం అయింది. అలా ఎలా? నా ఫేవరెట్ అని తన ఫేవరెట్. మొదట్లో అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు మాత్రం నేను ఎక్కువ అని ఫైట్. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, తనకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. కానీ నేను తెచ్చిన ఐస్ క్రీమ్ తను ఒక్కదే తినేసేది. అందుకే విడాకులు ఇచ్చేసా. ఐస్ క్రీమ్ తినేసిందని విడాకులు ఇచ్చేసావా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఒక్కనే ఉండలేకపోతున్నాను సార్, బోరు కొడుతుంది. బోరు కొడితే ఇన్స్టా ఓపెన్ చేసుకో, లేదా నెట్ఫ్లిక్స్లో సినిమా చూసుకో. ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏంట్రా రెండో పెళ్ళా? ఇంకేం చేస్తాంలే, డీటెయిల్స్ ఎంటర్ చేసుకో. ఆల్రెడీ ఉన్నాయిగా. ఈసారి ఏం చేద్దామంటే నా ఇష్టాలకు అన్ని కాంట్రాస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. సరే సరే, నే ఇష్టం, చూసి చెప్తాలే. ఓకే సార్. ఏంటో వీళ్ళు వెరైటీ వాళ్ళందరూ ఉన్నారు. 6 months later. ఏంటి మళ్ళీ వచ్చా? అది మళ్ళీ విడాకులా? ఈసారి ఏమైంది? అన్నీ నాకు నచ్చనివే చేస్తుంది సార్. నాకు ఉప్మా అంటే నచ్చదు, అయినా నాకు ఉప్మానే చేసి పెడుతుంది. నా వల్ల కాదు, అందుకే విడాకులు ఇచ్చేసా. అరే నీ ప్రాబ్లం ఏంట్రా? ఫస్ట్ ఏమో నీ టేస్ట్లకు మ్యాచ్ అయ్యే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నావు, వర్కౌట్ అవ్వలేదు. ఇంకోసారి ఏమో ఆపోజిట్గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అది వర్కౌట్ అవ్వలేదు. అసలు నీకేం కావాలరా? కనీసం 3 పెళ్లి చేసుకుంటే వర్కౌట్ అవుతుందేమో అని. రే నువ్వు ఇలా ఉంటే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా వర్కౌట్ అవ్వదురా. పెళ్ళి అంటేనే ఉన్న యుగోని పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. అంతేగాని నేనే గ్రేటు అని యుగోకి పోతే ఏ పెళ్ళి నిలబడదు. సార్ ఇలా క్లాస్ ఇవ్వాలని చాలాసార్లు అనిపిస్తుంది కానీ ఇవ్వలేను, ఎందుకంటే నాకు అనవసరం. నువ్వు ఏమైపోతా నాకేంట్రా, నా బిజినెస్ నాకు ముఖ్యం. ఈసారి ఎలాంటి సంబంధం చూడమంటావు?